ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గా మాదిగ ప్రొఫెసర్ వెంటనే నియమించాలి. ఉస్మానియా యూనివర్సిటీ బీసీగా మాదిగ ప్రొఫెసర్ వెంటనే నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని యూనివర్సిటీలకు సంబంధించి వీసీలను నియమించబోతున్న సందర్భంగా రేపు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క వీసీ నియామకాలకు సంబంధించినటువంటి సెర్చ్ కమిటీలు భేటీ కాబోతున్న సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా మాదిగ విద్యార్థులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము విజ్ఞప్తి చేయదలుచున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలు, మాదిగ ప్రొఫెసర్లు, ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా అన్యాయానికి గురయ్యారు గత 10 సంవత్సరాలుగా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన అని చెప్తున్నాడో ఆ యొక్క ప్రజాపాలనలో సామాజిక న్యాయం ప్రకారం తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు ఖచ్చితంగా 2 వైస్ ఛాన్సలర్లను 2 యూనివర్సిటీలకు నియమించాలని మేము కోరుతున్నాం. ప్రధానంగా 107 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటి వరకు అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలు వైస్ ఛాన్సలర్ గా నియమించబడలేరు, అన్యాయానికి గురి కాబడ్డారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఈ యొక్క ప్రొఫెసర్ నియమించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ ప్రొఫెసర్ ని వీసీగా నియమించకపోతే ఖచ్చితంగా ఇది ప్రజాపాలన కాదు, ఇది ఖచ్చితంగా రెడ్ల పాలన కిందిగా మేము భావించాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని, గత 10 సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి ఈ యొక్క మాదిగ జాతికి మీరైనా ఒక అండా దండ ఇచ్చి, ఎందుకంటే ఈరోజు మీ రాజకీయ జీవితం మీరే చెప్పారు చాలా సభలలో. ఈరోజు నేను జడ్పీటీసీ కావడానికి, ఎమ్మెల్సీ కావడానికి, ఎమ్మెల్యే కావడానికి, ఎంపీ కావడానికి, మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి, పీసీసీ ప్రెసిడెంట్, ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి నా జాతి రెడ్లు నాకు అండగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నా యొక్క మాదిగ జాతి మాత్రం నా వెన్నంటి ఉన్నారు. కాళ్ళు మొక్కైనా సరే నాకు ఓట్లు వేపించి నన్ను గెలిపించారని రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, నువ్వు మాదిగలకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవి ఇచ్చి ఆ యొక్క మాదిగల రుణాన్ని తీర్చుకోవాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఈ యొక్క ఉన్నత విద్యా మండలి కావచ్చు, మాకు చాలా అన్యాయం జరిగింది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పరిపాలనా విభాగాల్లో కూడా మాకు తీరని అన్యాయం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా మాకు సముచితమైన స్థానం కల్పించాలని కోరుతున్నాం. పరిపాలన అనుభవం ఉన్నోళ్ళు ఉన్నారు, సాంకేతిక పరిజ్ఞానం గల మాదిగ ప్రొఫెసర్లు ఉన్నారు, అన్ని రకాలుగా సామాజిక పరమైనటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి మాదిగ ప్రొఫెసర్లు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణలో చాలా మంది ఉన్నారు. కాబట్టి దాన్ని గ్రహించి ఖచ్చితంగా మాదిగ ప్రొఫెసర్ ని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, కొంతమంది ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి మాదిగ లేదా ఎస్సీ ప్రొఫెసర్ ఎవరు వచ్చినా కానీ ఎస్సీ ప్రొఫెసర్ వస్తే వాళ్ళ మీద బట్టగాల్చి మీదేయడానికి కొందరు ప్రొఫెసర్లు ఈ యొక్క బహుజన విద్యార్థి సంఘాల పేరుతో కావచ్చు, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పేరుతో ఒకరిద్దరు చీటికి మాటికి వాళ్ళ మీద ఏదో ఎందుకంటే ఒక ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి అకాడమిక్ వాతావరణం నెలకొల్పడానికి వస్తున్న వైస్ ఛాన్సలర్ కొంత ఇబ్బంది పెట్టడానికి ఏదో అబాండాలు వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క అబాండాలు వేసే విద్యార్థి సంఘ నాయకులు తీరు మార్చుకోవాలి, లేకపోతే మాత్రం మాదిగ విద్యార్థులు మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని మేము తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాదిగలకు వైస్ ఛాన్సలర్ నియామకాల్లో సామాజిక న్యాయం ప్రకారం అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి, ఓఈ వీసీగా మాదిగ ప్రొఫెసర్ నియమించాలని డిమాండ్ చేస్తున్నాం.